ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే సమ్మర్ వచ్చింది కదండి, ఆలూ చిప్స్ చేయబోతున్నాను. పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి, ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలంటారు స్నాక్స్. సో ఊరికే బయట నుంచి కొనుక్కు రాకుండా ఈజీగా ఇంట్లోనే ఆలూ చిప్స్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం ఇలాంటి పెద్ద ఆలు తీసుకొచ్చుకోవాలండి. ఇవి మనకు ఆలు అమ్మే షాప్లో దొరుకుతాయి, లేదంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి. ఇలాంటి ఆలుని తీసుకొచ్చుకొని ఈజీగా ఎండలో ఆరబెట్టే పని లేకుండా ఆలూ చిప్స్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ముందుగా ఆలూని పీల్ తీసుకుందాం. నేను హాఫ్ కేజీ ఆలూ తీసుకున్నానండి. హాఫ్ కేజీ ఆలూ తీసుకొని ఇవి రెండు కలిపి హాఫ్ కేజీ ఆలు అండి. పీల్ తీసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం పీల్ తీసేసుకోవాలి. ఆలూను ఇలా పీల్ తీసి పెట్టుకున్నాక ఒక ఐస్ వాటర్ అండి, ఇవి ఐస్ వాటర్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఐస్ వాటర్ పోసి ఆలూకు మొత్తం ఉంచాలి. ఒక 10 నిమిషాలు ఉంచాలి. లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఒక పావు గంట పెట్టుకుంటే మనం ఆలూను తర్వాత ఎటువంటి ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి. సో ఇప్పుడు ఇది ఒక పావు గంట నేను పక్కకు ఉంచుతాను. ఎవరైతే ముందుగా నా వీడియోలు చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఆలూని వాటర్లో నుంచి తీద్దాం. ఇది చాలా కూల్ వాటర్ అండి, నార్మల్ కాదు, చాలా కూల్ వాటర్. సో మనం తర్వాత మనకు వాటర్లో వేసే అవసరం లేకుండా ఆలూని మనం కూల్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, ఇట్లా తడి లేకుండా కాటన్ క్లాత్లో మంచిగా డ్రై చేసుకోవాలి ఆలూను. చూడండి, ఆలూని మంచిగా డ్రై చేసుకున్నాక ఇటువంటి పీలర్ ఉంటుంది కదండి, ఇది ఈక్వల్గా రావాలి. ఇటువంటిది ఈక్వల్గా వచ్చేటట్టు ఉండాలి. లేయర్స్ అనేవి ఆలూ చిప్స్ అనేవి ఒకటే సైజులో రావాలి. ఇలా కట్ చేసినప్పుడు కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తారు, కానీ నాకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం అంటే కొంచెం పర్ఫెక్ట్గా రాదని భయం వేస్తుంది. ఎందుకంటే ఇది ఇలా పెట్టాలి కాబట్టి, నాకు ఉన్న స్లైసర్ ఆలూ స్లైసర్ ప్లస్ పెట్టాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఆయిల్లో వేయనండి. ఇలా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, ఆలు అనేది ఎంత పల్చగా వచ్చిందో చూడండి. ఇట్లా అన్నీ ఈక్వల్గా ఒకటే సైజులో రావాలి మన చిప్స్ కోసం. అయితే మనకు చాక్ తోటి కట్ చేస్తే ఇట్లా అన్నీ ఒకటే లేయర్లో రావు కాబట్టి మనం ఇటువంటి స్లైసర్ని యూజ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, అన్నీ ఇట్లా విడివిడిగా చేసి పెట్టుకుంటాము. ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండాలండి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి, నార్మల్ ఫ్లేమ్లో ఉండొద్దు. చూడండి, ఇట్లా విడివిడిగా వేసుకోవాలి, ఒక దగ్గరనే వేసుకోవద్దు. ఇట్లా విడివిడిగా ఆయిల్ అంతా అంటుకోకుండా, ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఆయిల్ అంతా ఎన్ని పడతాయో మన ఆయిల్లో అన్నీ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, ఇవి సరిపోయినాయి. మంచిగా తిప్పుతూ వేపుకోవాలి, రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఒక్క 5 to 10 మినిట్స్ కష్టపడితే ఇంట్లోనే మనకు మంచి క్రిస్పీ ఆలూ చిప్స్ రెడీ అయింది అండి. ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే, బయట కొనుకొచ్చుకునే పని ఉండదు. చూడండి, రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. బయట ఎటువంటి ఆయిల్స్ వాడతారో అన్న భయం లేకుండా ఇంట్లోనే మనం ఒక 5-10 నిమిషాలు కష్టపడితే అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు అండి. ఇది పెద్ద కష్టం కూడా అనిపించట్లేదు, ఎందుకంటే మనము బయట ఎండలో ఆరబెట్టట్లేదు ఆలూని. జస్ట్ ఇట్లా మనం పీల్ తీసి ఒక 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు ఐస్ వాటర్లో నానబెట్టేస్తే క్రిస్పీ ఆలు తయారైపోతాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. ఇది వేపుకోవడంలోనే ట్రిక్ ఉంటుందండి, హై ఫ్లేమ్లోనే వేపాలి వీటిని, హై టు మీడియం ఫ్లేమ్లోనే వేపాలి. మళ్ళీ ఆలు వేసేటప్పుడు ఒకదానికొకటి అంటనివ్వద్దు, అంటిందని అంటే మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు తీసేసుకుందాం.
మంచి కరకరలాడే ఆలూ చిప్స్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వీటిని సాల్ట్ అండ్ కారంతో వేసి చూపిస్తాను. చిప్స్ అనేది ఫ్లేవర్ఫుల్గా రావడానికి చాలా ఉంటుంది. ఏం చేస్తానంటే ఆయిల్లోనే ఉప్పు వాటర్ వేస్తానండి. కానీ అది చిట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక దగ్గర వేయద్దని మొత్తం స్ప్రెడ్ చేయాలి. అప్పుడు ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల చిట్ చాలా జాగ్రత్తగా వేయాలి. తొందరగా క్రిస్పీ అయిపోతుంది. సాల్ట్ వాటర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వేడి నీళ్ళల్లో వాటర్ వేయడం వల్ల ఇట్లా మీద చిన్న ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే కొంచెం రిస్క్గానే చెప్తాను. ఆలూనే చాలా సన్నగా కట్ చేసుకొని మేము ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన పద్ధతిలో చేయడం వల్లనే ఈజీ అయిపోతుంది. కారం వేసుకొని కొంచెం చాట్ మసాలా వేసుకుంటే సేమ్ రైస్ ప్యాకెట్స్ చిప్స్ లాగానే ఉంటాయి. కారాలు అనేది ఇవన్నీ టేస్ట్ పెట్టేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా ఇలా సింపుల్గా ఇంట్లో హెల్తీ వేలో చిప్స్ చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.